మోరల్ స్టోరీస్, బెడ్ టైమ్ స్టోరీస్. రీడ్, ఎంజాయ్, డెవలప్. చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు. గున్న ఏనుగు, అంతులేని సందేహాలు. రచయితలు జుడిత్ బేకర్, లొరేటో ట్రోక్. చిత్రకారుడు వైహాన్ డే జాగర్. అనువాదం లతా వేలూరు. ఏనుగు తొండం చాలా పొడవుగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసినదే. కానీ పూర్వం ఏనుగు తొండం పొట్టిగా, లావుగా ఉండేది. సరిగ్గా తన మొహం మధ్యలో ఒక చెప్పులాగా. ఒకరోజు ఒక చిన్న ఏనుగు పుట్టింది. దానికి అన్ని విషయాల గురించి తెలుసుకోవాలని ఉండేది. దాని దగ్గర ప్రతి జంతువుకు సంబంధించి ఒక ప్రశ్న ఉండేది. అది జిరాఫీ గురించి తెలుసుకోవాలనుకున్నది. మీ మెడ ఇంత పొడవెందుకున్నది అని అడిగింది. అది ఖడ్గమృగం గురించి తెలుసుకోవాలనుకున్నది. మీ కొమ్ము ఇంత పదునుగా ఎందుకు మొనతేలి ఉన్నది అని అడిగింది. అది నీటి గుర్రం గురించి తెలుసుకోవాలనుకున్నది. నీ కళ్ళెందుకు ఎర్రగా ఉన్నాయి అని అడిగింది. ముసలి గురించి దానికి ఇంకా ఎక్కువ సందేహాలున్నాయి. ముసలి రాత్రిపూట ఏమి తింటుంది అని అడిగింది. ఎప్పుడూ అలాంటి ప్రశ్నలు అడగకు అని వాళ్ళమ్మ కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. వెంటనే కాకి గున్న ఏనుగు దగ్గర వాలింది. నాతో నదికి రా, రాత్రుళ్ళు ముసలి ఏమి తింటుందో చూద్దుగాని అని కాకి అన్నది. అలా కాకి వెంట నదికి నడిచింది గున్న ఏనుగు. పొడవుగా పెరిగిన గడ్డిని తప్పిస్తూ అది నది ఒడ్డున నిలబడింది. నీటిలోకి చూసింది, కానీ ముసలి ఎక్కడా? ఒడ్డుకు దగ్గరగా నీళ్ళల్లో ఉన్న ఒక రాయి హలో అని పలకరించింది. హలో అని అన్నది గున్న ఏనుగు. ముసలి రాత్రుళ్ళు ఏమి తింటుందో మీరు చెప్పగలరా అని అడిగింది. కిందికి వంగు, నేను చెప్తాను అంది రాయి. కిందికి, ఇంకా కిందికి అంది రాయి. దాంతో గున్న ఏనుగు కిందికి, ఇంకా కిందికి వంగింది. అంతలో హఠాత్తుగా ఫటాక్! గున్న ఏనుగు తొండం ముసలి పళ్ళ మధ్యలా ఇరుక్కుంది. ముసలి రాత్రికి నిన్ను తింటుంది అని చెప్పి కాకి తుర్రుమంది. గున్న ఏనుగు తన వెనక కాళ్ళ బలం మీద కూర్చొని వెనక్కి లాగింది. ఇంకా లాగింది. కానీ ముసలి దాని తొండాన్ని వదిలిపెట్టలేదు. అలా వెనక్కి లాగి గున్న ఏనుగు దడ్మని వెనక్కి పడిపోయింది. వెంటనే ముసలి నీళ్ళల్లో కిడుబుక్కున మునిగింది. నోటి వరకు వచ్చిన తిండి చేజారిందని దానికి చాలా కోపం వచ్చింది. గున్న ఏనుగు తన ముక్కు వంక చూసింది. అది బాగా సాగిపోయింది. దాని చివర అసలు కనిపించటమే లేదు. దాని ముక్కు చాలా పొడవుగా ఉంది. ఎత్తైన చెట్ల నుంచి కూడా పండ్లని కోయసాగింది. దాని తొండం ఎంత పొడవైందంటే అది తన వీపు మీద నీళ్లు కూడా చల్లుకోసాగింది. ఆ రోజు నుంచి అన్ని ఏనుగులకు తొండం పొడవుగా ఉండి చాలా ఉపయోగపడసాగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more videos, please like, subscribe and share.